ఏంది కుక్కలాగా నాకుతాడు వాడు. కుక్క కొరకు వాడు చస్తాండే. నీకు నీ తమ్ముడు కాదా చూసుకునే లేదా? యాడ కుక్క పిల్ల మరుగుతుంది. ఏం లేదు, ఒక చిన్న టెస్ట్ చేయమన్నారు అత్తయ్య డాక్టరే. ఏం చేయాలంట? మీరు ఎక్కడే పక్కన ఉన్నారు అత్తయ్య? ఉన్నానులే, చెప్పు. ఫస్ట్ నోరు తెరవమనండి అత్తయ్య విష్ణుని. నోరు తెరుస్తాడు. తెరిచినాడా? తెరిచి నోరు అట్లా చూస్తావు గుడ్లకు ఒకట్లా. తెరిచినాడు. మీ ఎడం చేయి కాకుండా కుడి చేయి తీసుకోండి అత్తయ్య. తీసుకున్నా. తీసుకొని మెల్లిగా నోట్లో పెట్టండి ఒక 10 నిమిషాలు. ఏంది తిక్కమకండానా? తిక్కబోకే యా డాక్టర్ చెప్పినాడు నీకే? నా చేయి పెడితే నాకు కుక్క విషయము మనిషి విషయము రెండు ఎక్కుతాయి. సో చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాను అనమాట. ఎందుకనేది మీకు అర్థమవుతుంది కోసం. ఇది నేను చూడలే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. చెట్ట అమ్మ నంబర్. ఓకే. హలో. హలో మా. ఏం బాబీ ఏం చేస్తున్నావా? ఏం చేయలే, ఊరికే ఉన్నా. ఏమి తిన్నావా? లేదప్పంగా తినలే. ఏందిరా సౌండ్ వస్తుంది ఇది మీ ఇంట్లో? కుక్క పిల్లలు తెచ్చుకున్నావా కుక్కని? వేరే పక్కన ఆడుకుంటా అంటే ఉన్నాయి. నువ్వు కుక్కని కూడా పెంచుకుంటానవా? లేదు పెంచుకోలేదు, కానీ నిన్న ఏమైంది, ఒక కుక్కతో ఆడుకుంటా అంటే దాని పళ్ళు టచ్ అయినాయి. ఎవరికి? కుక్కకి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. కుక్కకి ఎన్ని పనులు టచ్ అయ్యేదిరా? నువ్వు కొరికినావా కుక్కని? కుక్క పళ్ళు నాకు టచ్ అయినాయి. మళ్ళా కుక్కకి అంటావు అర్థమే కాకుండా. నీకా? పెద్ద కుక్కనా చిన్న కుక్కనా? అది పర్లేదు, ప్రాయంలో ఉంటుంది. ఇంకా పెద్దదే కదా. తిక్కదే మంచిదే? ఏమో మా తెలియదు. కొరికినప్పటి నుండి నాకు కొంచెము చలి పెడుతుంది. చలిను కొంచెము ఫీవరిష్ వేడి. పెద్ద సమస్య వచ్చి పడిందే. అది పిచ్చి కుక్కున్నట్లుందిరా. అట్లా చలి అంట జ్వరం అంట అదంతా ఎండిందో అట్లా రాకూడదు అసలు. సరే గాని కొరికింది రాత్రి మా నిన్న. మళ్ళా రాత్రి నుంచి అట్లే ఉన్నావారా? హాస్పిటల్ కన్నా పోయేది లేదా? అంటే అది కొరకలేదు, అది తగిలినాయి అంతే, దాని పండ్లు తగిలినాయి. పండ్లు కాటు పడితే దాని విషయం వచ్చేసినట్లే నీకు బాడీలోకి. సరేలే, కొరకలేదు పండ్లు ఉన్నాయి అంటే ఏమది? సరేలే, చటాన్ పంపిస్తాను. పంపి నేను వస్తా. తొందరగా అట్లా. నువ్వు ఏమంటే ఏం తినద్దప్ప, యావ పడితే అవి. లేదులేమ్మా, పంపించు తొందరగా. సరే చటాన్ అమ్మ తీసుకుంటాం. A few minutes later. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. వస్తారు ఏ మూమెంట్ లేని కానీ వస్తారు. బాబీ ఏంది అట్లా వణుకుతాను? చలి పెడుతుంది. పైకి లే. చలి పాత్రగా వణుకుతావు. ఏసీ వేసినావు కదరా? మళ్ళీ ఏసీ ఎందుకు వేసినావురా? అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. చలి అంటానా మళ్ళీ ఏసీ పెట్టుకున్నావు? ఏమైంది? ఇప్పుడు కాదు రాయి ఎట్లా కొరికింది? ఎందుకు పోయినా దాని జోలి కొట్టినావా రాయి తీసుకొని? నా అంతకు నేను ఏదో కుక్క పిల్లలు ఉంటే
కుక్క పిల్లల్ని ఇట్లా పెట్ చేస్తా అంటే ఆ, ఫస్ట్ వచ్చి స్మెల్ చూసింది ఇట్లా అంతా మొత్తం నిన్నే నన్ను తల్లి ఆహా. చూసింది, అట్లా పనులు టచ్ చేసింది. నువ్వు ఏమనేది ఎందుకు చేస్తుందిరా? దాని పిల్లల్ని ఎత్తుకున్నావేమో కదా. పిల్లల్ని ఎత్తుకుంటే పీకదారా? కోడి పిల్లే పీకుతుంది, ఇంకా కుక్క పీకదా? అంతేగా. కడుపుకి ఏం తింటావురా నువ్వు? అన్నం తింటావా? ఏమైనా గడ్డి కింద తింటావా నువ్వు? లోపల నా కొడుక అమ్మా, నీకు మైండ్ ఉందా లేదా? అన్ని కుక్కలు సాకినావే, కుక్కని పట్టుకుంటే ఏమవుతుంది? కుక్క బిడ్డను మనకు పట్టుకుంటే అదేం చేస్తుంది అని కూడా తెలుదా? కొన్ని వాటర్ తెచ్చువా. అను డాగ్ లవర్ కదా నిన్ను. నీళ్లు తాగకూడదు ఎక్కువ. చలి పెడతాందంటున్నావు, జ్వరం వస్తుందంటున్నావు, రాకూడదు అట్లా. డాక్టర్ దగ్గరికి పోవచ్చు కదా. ఆ పాప ఏం చేస్తుంది? ఆ పాప ఫోన్ చేసి వెళ్ళలేదా? హాస్పిటల్లో పోయింది. ఎలా హాస్పిటల్కి బాగాలేదా పాపకి? నాదే కనుక్కుందామని పోయిందమ్మా. పేషెంట్ని ఇక్కడ పెట్టుకొని ఆయన హాస్పిటల్కి పోయి ఏం చేస్తుందంట? డాక్టర్నే ఇక్కడికి పిలుచుకొని వస్తానండి. నాకు ఇట్లా బండ్లలో పోవాలంటే భయం అవుతుంది, అందుకు ఆ పాపే పోయింది. అంటే ఏదో బండ్లో పోతా అంటే ఎందుకో భయం అవుతుంది. ఆటోలో పో. ఆటోలో పోయినా కానీ ఎందో ఇట్లా అంటే వెహికల్ పైకి ఎక్కి ఇట్లా కూర్చొని ఫాస్ట్ పోతా అంటే ఎందో కొంచెం టెన్షన్ అవుతుంది. అన్ని నీళ్ళు ఎందుకు ఇచ్చినావు? ఒకటే నువ్వు ముంతకెత్తుకొచ్చి కూడదు కొన్ని నీళ్ళన్నీ. పరిసమాప్తం. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. సాల్లే సాల్తి. అయ్యో రామతి సాల్తి తాగకూడదు. కొన్ని దప్పికెత్తున్నాయి. ఏమిది? అమ్మయ్యా, ఏంది కుక్కలాగా నాకుతాడు వాడు. కుక్క అది ఏదో మంచి కుక్క కాదు, అది కొరికింది, ఇది పిచ్చి కుక్క. రే, నిన్ను కొరికింది మంచి కుక్క కాదు, పిచ్చి కుక్క. నీకు అప్పుడే కుక్క లక్షణాలు వస్తున్నాయి. రే చూడరా, యాడంటే ఆడ పోయి అట్లా తల్లి పిల్లలు ఉంటే సట పిల్లలు ముట్టుకోద్దురా కుక్కల్ని. ఏందనుకుంటానావు? కుక్కల దగ్గరికి, సన్న పిల్లలు ఉండే కుక్కల దగ్గరికి పోవద్దు, పిల్లల్ని ముట్టద్దు. అవును, నాకు యాడ కొరికిండేది కూడా చెప్పుకోకున్నావేమి? యాడ కొరికిండేది? ఏం చేస్తామన్నా? రే సొగిలా, అవ్వ ముడ్డికి పీకిందా? కొరకలే, పళ్ళు అట్లా టచ్ పళ్ళు అట్లా పడినా కూడా కొరికినట్లే. కొరుకుతేనే కదా పళ్ళు ఇలా పడేది. చేసింది. ప్యాంట్ చినిగిపోయిందిరా. అమ్మా, ప్యాంటు చినిగింది మేలు, అందుకే ఎక్కువ తగలే. మీరు ఒకసారి చూడండి, మేము తలుపు వేసుకొని బయట ఉంటాను. రప్ప నువ్వు పెద్ద బోగాయిపోయి నువ్వు ఉంగా. అట్ట కాదమ్మా, ఆ, యాడ కొరికిందో అదే ఆడో ముట్టితే మసి అంటుకుంటుంది అన్నట్లున్నది. వాడు కుక్క కొరకు వాడు చేస్తాండే. నీకు నీ తమ్ముడు కాదా చూసుకుని వెళ్ళేదా? ఏంది? యాడ కుక్క పిల్ల మరుగుతుంది? ప్యాంటేజ్ నిండిపోయింది. ఓయమ్మ, అది ఎట్లా పీకింది తల్లి. మీరు ఒక పని చేయండి మా, మీరు ఒరే, ఆడరా కుక్క పిల్లలను? నాకే ఎక్కువ వస్తున్నాయి. కుక్క పిల్లలు ఉన్నాయి ఇంట్లో? నాకే ఎక్కువ ఎక్కువలేంది కుక్కలాగంటావు? అట్లా. అంటే ఇంతకు ముందు నువ్వు ఫోన్ మాట్లాడింది నాతో, నువ్వేనా అది కూడా మొరిగిండేది? అంతేగా. నేను మరగలేదమ్మా, ఎక్కుళ్ళు. ఏంది ఎక్కులు రా? వాని అమ్మ వాని అక్క ఎక్కుళ్ళు అంటావు? దర్బేసి నా కొడక, ఎక్కుళ్ళు అంటావు. ఎక్కుళ్ళు కాదురా, అది కుక్క మొరుగునట్లు మొరుగుతానవురా నువ్వు. ముదరష్టి పోడా, ఎట్లా పోతావురా కుక్కల జోలు? అన్ని కుక్కలు సాకినా కుక్కని ఎట్లా విధానంగా పట్టుకోవాలో, ఎట్లా యాదాన్ జోలు పోలో యాదాన్ జోలు పోకూడదని కూడా తెలుదారా నీకు? కొంచెం చూడండి మాది. చూడ్సేదేమి, ప్యాంట్ పీకింది, ఆడ బొక్కలు పడింటుంది. ఎదురా కాట్లు పడినాయా? అంతేగా. నొప్పిస్తుందే చానా? ఏనా ఎట్లుందినా? ఏం పలకనే పలకవు? మాకు భయం అవుతుందైనా నువ్వు పలక్కోకున్నట్లుంటే. ఎందుకు నిద్రపోవాలనిపిస్తుంది. నిద్రపోకూడదు. రాత్రి మెలుకుంది ఫుల్. రాత్రి నేను మేలుకున్నానా? రాత్రి ఎందుకు మేలుకున్నావు? రాలే నిద్ర రాలేదా? నీకు కొరికిండేది ఎప్పుడు? సాయంత్రం. నిన్న సాయంత్రమా? మళ్ళా నిన్న సాయంత్రం కొరికితే మాకు ఇప్పుడు చెప్తానవా?
ఏం కాదనుకున్నాను మా, చిన్నదే కదా అని. రే కుక్క కొరుకుతే కుక్క కాటికి ఏ కుక్క, మంచి కుక్క అయినా పిచ్చి కుక్క అయినా ఏ కుక్క అయినా బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు 36 ఇంజక్షన్లు వేయించుకోవాల. 16 ఇంజక్షన్లేమో బొడ్డు చుట్టూ వేయించుకోవాల తెలుసా. బొడ్డు చుట్టూ వేపిస్తావా? బొడ్డు చుట్టూ వేస్తేనే అది పాయిజన్ అనేది బాడీకి ఎక్కదు. నువ్వు చూడే ఇప్పుడు ఇంకా పత్యం ఎట్లుండల్లో, పచ్చిమిరపకాయలు తినకూడదు, శనగిత్తనాలు తినకూడదు, పప్పులు తినకూడదు, ఆలుగడ్డలు తినకూడదు. ఫోన్ చేయ మా బాబాకి ఫస్ట్ నువ్వు. అది కాదు, ఎప్పుడు అన్నా, తిండి నీకు ఏమైనా కూడా పక్కన ఎవరైనా ఉండాలనిపిస్తుందా? ఏడపద్దు నువ్వు. వాడి కుక్క కొరికి వాడు చలి జ్వరంతో వణుకుతా అంటే నువ్వు ఏడున్న హాయిగా ఉన్నావా నువ్వు? లేదతే అదే హాస్పిటల్ కి వచ్చినానతే, ఈఎన్టీ హాస్పిటల్ కి వచ్చినానా. పేషెంట్ లేకుండా హాస్పిటల్కి పోయినావా? ఏంటినా అవునతే. ఏంటికి ఏం పోయినావు? కన్ను ఏమన్నా నీకు కన్ను బాలేదా? మీరే కదతే మొన్న నాకు కంటికి ఈడ యాపిల్ లో బాగా చూసినారని చెప్పినారు. అయ్యో తిక్కబోకి, ఎవరతే అట్లా మరుగుతున్నారు? వాడే నీ మొగుడేనమ్మా. వాడికి కొరికిండేది మంచి కుక్క కాదు, పిచ్చి కుక్క. నువ్వు బేగొచ్చేయి. ఏంటి హాస్పిటల్కి యా తిక్కదన్నా తిక్కబోకి పోతుందా? కంటి పోయినా కదతే. అదే మళ్ళీ నువ్వు తిక్కబోకి అయిపోయినావు. ఏడబోతావే నువ్వు? కుక్క కొరికిండేది హాస్పిటల్ వేరే ఉంటాయి. ఏంటి హాస్పిటల్కి ఏం పని ఉంది నీకు? ఎంపీకే పని ఉంది ఏంటి హాస్పిటల్కి? మరి ఇంకే హాస్పిటల్ పోలతే? మీరు అట్లా కూర్చోండి అన్న దగ్గర. నువ్వు కూర్చో. ఏ హాస్పిటల్ అంటే తెలుదా? కుక్క కొరికిన చోట పోయి విచారించు. కుక్కల హాస్పిటల్కి పోయి వాళ్ళే పలానా చోట కలిసండి అని చెప్తారు. పట్టుమా, పట్టండి మా. నూరా నువ్వు తల్లివి నువ్వు, కన్నదానివి కదమ్మా, నువ్వే పట్టు. నాయన నువ్వు కొరికితే నాకు కూడా విషయం ఎక్కుతుంది. అమ్మ తల్లి, మహా తల్లి, చెప్పండి అతే. యాడున్నావో రా తల్లి ప్రబుద్రాల. మళ్ళైతే పసుల ఆసుపత్రి పోలతే. ఆడపోయి ఇట్లా మా ఆయనకి కుక్క కొరికింది, కుక్కలాగా మొరుగుతున్నాడు, తర్వాత కుక్క లెక్క నీళ్లు నేలకతో నాకుతున్నాడు, ఏమి ఎట్లా ఎక్కడ పిలిచకపోల్లా అని అడుగు పోయి. సరే అతే. బాగానే ఉన్నావే, నిమ్మకు నీరు ఎక్కినట్లున్నావు. ఇక్కడ నీ మొగుడు ఎట్లున్నాడని తనకలాడుకుంటూ పరిగెత్తి రావాల్సిందే, ఇయ్యాలకు పోనిచ్చి ఇంకా నువ్వు నిమ్మకు నీరు ఎక్కినట్లున్నావు. పోయింది ఇంకా ఇటు నుండి బండి వేసుకొని పాపం. ఏంటి హాస్పిటల్ ఏమో చదివినావా లేదా? చదివిన అదేదో చెప్తారు చూడు, చదివిన వాళ్ళ కంటే సాకులలో గాడిద మేలంటట్లుంది నీది. అదే మళ్ళీ చదివే ఎక్కువైతే కూడా ఇట్లా ఉంటుంది. పోయా ఫస్ట్ పోయి విచారించి నాకు ఫోన్ చేయి. కుక్కలు దగ్గరకు వస్తే పట్టుకుంటా. A few inches later. అయినా నువ్వు డాగ్ లవర్ అది కదా, కూర్చోబ్బా. నిన్నేమైనా అట్లా పట్టుకొని కొరికి పెడుతుందా, తింటుందా? విచిత్రం చేస్తానోలే, నేను కూర్చోలేదా? అంటున్నారు. కుక్క కన్ఫర్మ్ చేసినారా? హలో పద్దు, యాడా? ఏం చెప్పినారు? కనుక్కోపద్దు బిరిగ్గా. ఆవిడేదో మొరుగుతాన్నాడు, నాకుతాన్నాడు, ఏందేందో చేస్తాన్నాడు. నాకు భయం వేస్తుంది. నువ్వు బిరిగ్గా కనుక్కొని రా, డాక్టర్ దగ్గర తీసుకుపోదాము. ఏం లేదు, ఒక చిన్న టెస్ట్ చేయమన్నారు అత్తయ్య డాక్టరే. ఏం చేయాలంట? మీరు అక్కడే పక్కన ఉన్నారు అత్తయ్య? ఉన్నానులే, చెప్పు. ఫస్ట్ నోరు తెరవమనండి అత్తయ్య విష్ణుని. నోరు తెరుస్తాడు. తెలిసినాడా? తెరిచిన నోరు అట్ట చూస్తావు గుడ్లకు ఒకట్లా. తెలిసినాడు. మీ ఎడం చేయి కాకుండా కుడి చేయి తీసుకోండి అత్తయ్య. తీసుకున్నా. తీసుకొని మెల్లిగా నోట్లో పెట్టండి ఒక 10 నిమిషాలు. ఏంది అమ్మయ్యా? కట్టండి. నువ్వు పెట్టు. ఏంది తిక్కమకండానా? తిక్కబోకే యా డాక్టర్ చెప్పినాడు నీకే? నా చేయి పెడితే ఇంకా నాకు కుక్క విషయము మనిషి విషయము రెండు ఎక్కుతాయి. నేను ఎత్తిపోతా, ఈడబడతా. డాక్టర్ దగ్గర వరకు కూడా పోవాల్సిన పనిలే. సొగిల్దానా బో చెప్పినావే, సొగిల్ మగందానా? నువ్వు రాయే, నువ్వు వచ్చి చేయి పెట్టుదురా. వాడు కుక్క లెక్క మొరుగుతాన్నాడు, నేలకు పెట్టి నాకుతాన్నాడు. నేను
నేను ఒక చేయి పెట్టాలంట బో చెప్పింది అది 10 సెకండ్లు పెట్టాలంట 10 సెకండ్లు కాదు 1 సెకండ్కి కొక్కే ఏమవుతాడో. ఒకటేసారికి కొరికి కుప్ప మటన్ చేసుకొని తింటాడు నా చేయిని. చికెన్ చేసుకోడు అత్తయ్య. నువ్వు రానా తల్లి నా డాక్టర్ని ఆ డాక్టర్ వేరే డాక్టర్ దగ్గర పోదాము బిరిగ్గా రా వాడుకు జ్వరం వస్తుంది చలి పెడుతుంది పాపము. మీరు పెట్టండి అత్తయ్య ఫస్ట్ మీ రైట్ హ్యాండ్. తల్లి పట్టుకొని కొరికేకొస్తున్నాడు పీకుతాను ఎందుకు అట్లా కొరకలని దగ్గర చూడే కుక్క విషయం బాగా ఎక్కింది అత్తయ్య. కొరకల్లని అట్లా పీకుతానంట మనసు. చెప్పు ఏమి నువ్వు రావా ఇప్పుడే? నేను వచ్చే లోపల ఆడ పేషెంట్ ప్రాణాలు ఏమన్నా అయ్యాను అత్తయ్య. మళ్ళీ ఏం చేయాల నేను? ఇంకో టెస్ట్ ఇవ్వని చెప్పినారు అత్తయ్య. ఏం టెస్ట్ నాయనా మళ్ళీ అంగోటి? ఎక్కడ కొరికింది అది చెప్పండి. నువ్వు చెప్పు ఏందో అవన్నీ నీకేలా నేను మేమేమన్నా ఇప్పుడు వీడియో కాల్ చేసి ఎత్తి చూపిల్లా? చెప్పండి. నువ్వు చెప్పు. ఆ కొరికిన చోటపై మెల్లిగా మీ తలంచండి. ఎలా? వాసన చూసేకి. ఎంతదానా వాడికి గుద్ద కొరికింటే నేను వాసన చూడల్లా ముద్దుకాడ కొరికింటే సొగిల్దానా సొగిల్ మగన్ దానా పా తల సన్న అడ్డవాళ్ళనా ఏమన్నా చూసేకి వాసన నువ్వు వచ్చి చూస్తున్నాయే? డాక్టర్ చెప్పినాడు డాక్టర్ చెప్పినాడన్నాడు సలహాలు ఇచ్చుకుంటూ కూర్చున్నావు. ఉచిత సలహాలు నేను ఇస్తాను. ఎట్లా చూస్తారు తీలే ఎట్లా చూస్తారు నీ పిల్ల కాడ కన్ఫర్మ్ చేసుకుంటా. నోరు మూసుకో నీ పిల్లం వచ్చినాక చేసుకో. వచ్చిరా చేసుకుందిరా చేసుకుందిరా అట్లా చేయకుండా ఆ మాత్రం ఎట్లా బాగా చెప్పినావు. ఏమన్నా వాడని సంటి పిల్లగాడా నేను వాసన చూసేకాడా ఏడ కొరికింది అది ముడ్డు దగ్గర కొరికింది. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ డాక్టర్ చెప్తే నేను చెప్తానా? రామ్మా. అమ్మ ఏదో సిగ్గుపడతాను కొంచెం చూపినా నువ్వేనా చూపించగా. నువ్వు